ఆలు కుర్మా తయారీ విధానం చూద్దాం. ముందుగా గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత 3 ఇలాచీలు, 2 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని మంచిగా కలుసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. నేను బంగాళాదుంప ముక్కల్లో ముందుగా ఉడికించుకున్నాను. అలా ఉడికించుకోవడం వల్ల బంగాళాదుంప ముక్కల్లో ఉండే పచ్చి వాసన పోతుంది. అలా ఉడికించుకుని బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 1 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను, సాల్ట్ అయినా పర్వాలేదు. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, నేను ముందు వేయలేదు. అలాగే పెరుగు వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగైనా పర్వాలేదు. పెరుగు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల బంగాళదుంప కుర్మా గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగుంటుంది. మూత పెట్టి 1 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. అంతే, ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవచ్చు. బంగాళదుంప కుర్మాకి కొద్దిగా గ్రేవీ ఉండాలండి. గ్రేవీ లేకపోతే గట్టిపడిపోద్ది బంగాళదుంప కుర్మా. కొద్దిగా గ్రేవీ ఉంచుకుంటే బాగుంటుంది. ఈ కూర అన్ని రకాలుగా బాగుంటుంది. రైసు, చపాతీ, రోటీ, పూరీలు కూడా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.